చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగించవలెను ఒక దినం. నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగింపవలెను ఒక దినం. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగింపవలెను ఒక దినం. నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగింపవలెను ఒక దినం. యూదారాజులంతట్లో ఇతడు మంచి సాక్ష్యం కలిగిన వాడు, దేవుణ్ణి పూర్ణ హృదయముతో అనుసరించిన వాడని మనం విన్నాం. మరి ఈరోజు అతని ప్రవర్తన గురించి మనం చూస్తాం. ప్రవర్తన అనేది ఎలా కలుగుతుందంటే మన విలువల్ని బట్టి కలుగుతుంది. మన సమయాన్ని, మన ధనాన్ని దేని కొరకు ఖర్చు పెడుతున్నామో ఆలోచన చేస్తే మన విలువలు మనకు అర్థమవుతాయి. ఆ విలువలే తరచుగా మనం చేస్తున్నప్పుడు అది మన ప్రవర్తన అయిపోతుంది. మంచు పర్వతాలు ఉంటాయి. ఇంగ్లీష్లో ఐస్బర్గ్ అనేది పైకి మనకు కొంచెమే కనిపిస్తుంది, కానీ కింద అది నీళ్ళల్లో ఎంతో ఎక్కువ భాగం ఉన్నట్లుగా మనం గమనిస్తాం. మన అలవాట్లు, మన విలువలు అనేవి పైకి కొంచెం కనిపిస్తున్నా మన ప్రవర్తన యొక్క ఆంతరంగం అనేది లోపల దాగి ఉంటుంది. మన సంస్కృతిని బట్టి కావచ్చు, మనం పెంచబడిన పెంపకం మీద కావచ్చు, మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. చాలా సహజంగా జరిగేది ఏంటంటే మనం తల్లిదండ్రుల నుంచి నేర్చుకునేది అది మన జీవితంలో ఒక విలువగా భావిస్తాం. అది మంచో చెడో ఆలోచించాం, దాన్ని మన ప్రవర్తనలో ఒక భాగంగా తీసుకుంటాం. ఉదాహరణకి కొంతమంది అబద్ధాలు సహజంగా ఆడతారు, వాడుకైపోద్ది వాళ్ళకి. అదే వారి పిల్లల్లో కూడా వస్తుంది. పదే పదే అబద్ధం మాట్లాడడం ద్వారా వారి జీవితంలో వారికి తెలియకుండానే వారి నేచర్లో, వారి యొక్క క్యారెక్టర్లో భాగమైపోతుంది. కొంతమంది అప్పు అంటే చాలా నీళ్లు తాగినట్లు చేస్తారు. కొంతమందికి అప్పు అంటే చాలా భయం. ఇది వారి పెంచబడిన విధానంలో వారు అది నేర్చుకుంటారు. హిజ్కియా తండ్రి ఆహాజు బహు దుర్మార్గుడు. ఈ దుర్మార్గపు రాజుకు పుట్టినవాడు హిజ్కియా. అతని విలువలన్నీ దేవునికి విరోధంగా ఉన్నవి మార్చుకోగలిగాడు. ఎలా మార్చుకున్నాడు? ఉదాహరణకి నా ఎడవ చేతికి పెట్టుకున్న ఈ వాచ్ నా కుడి చేతికి పెట్టుకుంటే అది నాకు కొత్తగా అనిపిస్తుంది. వెంటనే నాకు ఇబ్బందిగా ఉందని చెప్పి మళ్ళా ఈ చేతికి నేను పెట్టుకుంటాను. మరి అదే కొన్ని నెలల తరబడి, కొన్ని సంవత్సరం తరబడి ఇదే చేతికి పెట్టుకున్నాను అనుకోండి, ఇదే నాకు అలవాటు అవుతుంది. కొంతమంది అనుకుంటారు నేను త్రాగకుండా ఉండలేను అనుకుంటారు. మీకు మాట చెప్తున్నాను, ప్రార్థన ద్వారానే త్రాగుడు మానలేరు. ప్రార్థన మాత్రమే కాదు, మన అలవాట్లు మార్చుకునే మనసు మనకుండి నీవు అనుదినము చేస్తున్న అలవాటుకు బదులు మరో కొత్త అలవాటు, ఒక చెడ్డ అలవాటు నీకుంది, ఆ చెడ్డ అలవాటుకు స్థానంలో మంచి అలవాటుని పెట్టుకో. ప్రారంభంలో కొంచెం కష్టం అనిపిస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, కానీ నీవు అలా తరచుగా చేస్తుంటే నీ యొక్క విలువలు మారి నీ ప్రవర్తన కూడా మారుతుంది. కొంతమంది తరచుగా టీవీకి అతుక్కుపోతారు, లేక ఫోన్కి అతుక్కుపోతారు. ఆ సమయాన్ని మరో దానికి కేటాయించు. దేవుని వాక్యాన్ని చదవటానికి, ప్రార్థన చేయటానికి సమయాన్ని నువ్వు కేటాయించగలిగితే, అదొక అలవాటు అయిపోతే, నీ జీవితంలో భాగం అయిపోతే, నీ ప్రవర్తనలో కూడా మార్పును చూడగలవు. శిష్యత్వం అనేది క్రమశిక్షణతో కూడింది. క్రమశిక్షణ అంటే మనకు కొంచెం బాధ, కానీ ఆ క్రమశిక్షణే మనల్ని మలుస్తుంది, మనల్ని రూపుదిద్దుతుంది, మనల్ని క్రమమైన రీతిలోకి సిద్ధపరుస్తుంది. హిజ్కియా తన పెంచబడిన విధానాన్ని అనుసరించలేదు, కానీ దైవికమైన విధానాన్ని అలవర్చుకున్నాడు తన జీవితంలో.
దేవునికి ఇష్టడిగా బ్రతకటానికి తను అప్పగించుకున్నాడు. అందుకనే హిజ్కియా గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అతడు తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ప్రశ్న ఈరోజు, మన ప్రవర్తన ఎలాగుంది? మన సంస్కృతి, మన నాగరికత, మన యొక్క పెంపకం బట్టేనా, లేకపోతే దైవ చిత్తానుసారంగా మనం మార్చుకోవాల్సింది మార్చుకొని, సరిదిద్దబడవలసింది సరిదిద్దుకొని నడుస్తున్నాము? ఆలోచించేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, ఎత్తబడిన మాటలు అందరి హృదయాన్ని గట్టి ఫలింపు చేయండి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీకు మహిమ తీసుకొచ్చే సాక్షి జీవితాలు కలిగి ఉండే కృప ఇవ్వండి. బలహీనలు బలపరచండి. అనారోగ్యంతో మంచాల మీద ఉండి లెగవలేని స్థితిలో ఉన్న వారితో నేను మాట్లాడి వారిని బలపరిచి వారిని నిలబెట్టండి. ఉండిన వారి లేవనెత్తి యేసుక్రీస్తు ప్రశస్త నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.